ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. కల్వరీ మార్గం గ్లోరియస్ పరిచర్య సారపాక భద్రాచలం నందు ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల పరిచర్య జరుగుతుంది. ఈ యొక్క పరిచర్యలో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రజలు పాల్గొని మరి విడుదల పొందుకుంటున్నారు, స్వస్థపరచబడుతున్నారు. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకుంటున్నారు. చేతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మరణకరమైన వ్యాధులతో పీడింపబడుతున్న వారు స్వస్థపరచబడుతున్నారు. దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు, గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం పొందుకుంటున్నారు. అలాగే శాంతి సమాధానం లేని వారు శాంతి సమాధానాన్ని పొందుకుంటున్నారు. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా, ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి రోగంతో ఉన్నా మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఈ స్వస్థత ఆరాధనలో పాల్గొనండి. దైవ దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం లేవగానే యేసయ్యకి థాంక్స్ చెప్పారు కదా, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముతున్నానండి. అలాగే ప్రతిదినం మరి దేవుని యొక్క వాగ్దానం మనం వింటున్నాం. మరి దేవుని యొక్క వాగ్దానాలు నిశ్చయమైనవి, అవి మరి మన జీవితాల్లో జరుగుతాయండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన మన జీవితాల్లో మరి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. మరి ఈ దినం కూడా చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. ఎంత చక్కని మాట కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నారు నాన్న. ఆయన అంటున్నారు, దేశం యొక్క ఉన్నత స్థలాలంట, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి, నీకున్న చిన్న శాలరీని చూసి మరి నీవు తక్కువ అంచనా వేసుకుంటున్నావు కదా. ఒకవేళ అందరిని ఇప్పుడు నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ కుటుంబీకులు నిన్ను అవమానపరుస్తున్నారేమో, ఒకవేళ నీ కుటుంబీకులు నిన్ను మరి హేళన చేసి మాట్లాడుతున్నారేమో, నీకేమీ లేదని, నీ పరిస్థితి బాలేదని అందరూ కూడా చాలా తక్కువగా మాట్లాడుతున్నారేమో. కానీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, దేశము యొక్క ఉన్నత స్థలాల మీద నేను నిన్ను ఎక్కిస్తానని. ఎందుకనంటే నీ దేవుడు ఉన్నతమైన దేవుడు. మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం. ఆయన నిన్ను తక్కువగా చూడట్లేదు. మనుషుల్లాగా, నీ బంధువుల్లాగా, నీ స్నేహితుల్లాగా నేను తక్కువగా చూడట్లేదు. నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కించాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ బంధువులను తక్కువ చూడొచ్చు, కానీ దేవుడైతే నిన్ను ఉన్నతంగా చూస్తున్నాడు. చూడు, దావీదును తన కుటుంబీకులందరూ కూడా తృణీకరించారు కదా. తను చదువుకోలేదని, మరి తన దగ్గర బలం లేదని, ఆయన ఒక అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడని చాలా తక్కువగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కన్న తండ్రి కానీ అన్నలు కానీ అందరూ తక్కువగానే చూశారు. దావీదు కూడా బాధపడి ఉండొచ్చు వారు అలా తక్కువగా చూస్తున్నప్పుడు. కానీ దావీదుని దేవుడు ఎక్కడికి ఇచ్చాడో తెలుసా? దేశం యొక్క ఉన్నత స్థలాలు, రాజసింహాసనం ఎక్కిచ్చాడండి. దేవునికి అసాధ్యమైంది ఇది లేదా? దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నేను ఆ స్థితికి వెళ్ళగలుగుతానా? అంత గొప్ప ఉన్నత స్థానానికి నేను ఎక్కగలనా? దేవుని బిడ్డలారా, మనమైతే ఎక్కలేం, కానీ మన దేవుడు మనల్ని ఎక్కించగలిగిన గొప్ప దేవుడు.
దేవుని బిడ్డలారా, యోసేపును చూడు, అన్నులందరూ కూడా తృణీకరించారు. కానీ యోసేపును మరి ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థానానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఆ దేవుడు నిన్ను చేయలేడా? నిన్ను కూడా ఉన్నత స్థలాల్లో, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఎక్కిస్తానని నీకు మాట ఇస్తున్నాడు. ఇప్పుడు పరిస్థితిని చూసుకొని కృంగిపోవద్దు, దిగులుతో ఉండొద్దు. నీ జీవితంలో ఉన్నతమైన కృప దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేశంలో ఉన్నతమైన స్థితిలో నేను ఉంచబోతున్నాడు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, నీ యొక్క స్టడీస్ విషయంలో, అన్నిట్లో, అన్ని రకాల దేవుడు నిన్ను చెప్తున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నేను ఎక్కిస్తానని నీకు మాట ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటను నీ హృదయములకు తీసుకో. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు కృంగిపోవద్దు. నా దేవుడు నన్ను ఉన్నత స్థలాలకు ఎక్కించబోతున్నాడని నువ్వు నమ్ము. ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని నమ్ముతున్నారో ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవ, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడువయ్యా. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మా కొరకు మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నేను నిన్ను ఎక్కిస్తానని వాగ్దానం ఇచ్చావు డాడీ. ప్రభు, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. మేము ఉన్నతంగా ఎదగాలని మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవ్వరు కోరుకోరు. కానీ మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకునే ఏకైక దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. నాయనా, ఈ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో ప్రభా ఎన్ని తృణీకారాలు ఎదుర్కొంటున్నారో, కుటుంబాల్లో ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారో ప్రభా. వారి స్థితిగతులను బట్టి వారి కుటుంబీకులందరూ అవమానపరుస్తూ హేళన చేస్తున్నారేమో. కానీ నువ్వు మాట ఇచ్చావు, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఎక్కిస్తానన్నావు ప్రభా. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చు ప్రభా. నా ప్రభా, నీకే స్తోత్రాలు. వారి యొక్క చదువుల్లో ఉన్నతమైన కృప చదువుకునే బిడ్డలకు దయచేయండి అయ్యా. అయ్యా, ఉద్యోగ రీత్యా ఉన్నతమైన స్థితిలోనికి వారిని తీసుకుని వెళ్ళండి ప్రభా. వ్యాపారాల్లో, చేతి పనులు, అన్ని విషయాల్లో ప్రభా, నాయన సేవ విషయంలో అన్నిట్లో కూడా ప్రభా. అయ్యా ఈ తండ్రి, ఉన్నత స్థలాల్లోనికి ప్రభా ప్రతి ఒక్కరిని నువ్వు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ప్రతి వారి జీవితాన్ని నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగోనైనా దావీదుకు వచ్చిన కృప, యోసేపుకు వచ్చిన కృప ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నీ నూతన కృప వారికి వచ్చును గాక. నూతన దీవెనలతో వారు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.